అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన ఒక బిట్టు. సో ఇది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్న 50th వీడియో. సో ఖచ్చితంగా ఒక మెమరబుల్గా ఉండాలని నేను ఈ టాపిక్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను 50 వీడియోస్ చేయడానికి మీ సహాయ సహకారాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సో మీరిచ్చిన సపోర్ట్తోనే నేను ఇంత ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. సో మరి మీ సహకారం మరింత కావాలి. నేను ఇంకా మరీ ఎక్కువ వీడియోలు చేయాలి. వ్యూయర్స్కి మన వీడియోస్ ఉపయోగపడాలి. అలా ఉపయోగపడినప్పుడే నాకు హ్యాపీనెస్గా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు మీ కామెంట్స్ను ఖచ్చితంగా లైక్స్ను షేర్స్ను కంటిన్యూ చేయండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. రాబోయే డిఎస్యు టెట్లకు మన యూట్యూబ్ ద్వారా క్లాస్ విన్న వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీరు ఇచ్చిన సహకారానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సరే, బిట్ని డిస్కస్ చేసుకుందాము. క్వశ్చన్ చూస్తే నౌన్ క్లాస్ రీప్లేసెస్ డాష్ ఇన్ ఏ సెంటెన్స్ అని ఇచ్చారు. అంటే ఒక సెంటెన్స్లో నౌన్ క్లాసు దేనిని రీప్లేస్ చేస్తుంది అని అడగడం జరిగింది. మీకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ బిట్టు అంటే క్లాస్కి సంబంధించిన బిట్లో నేను చెప్పుకున్నాను. ఒక నౌన్ అనేది ఒక నౌన్ చేసే పని, ఒక సింగిల్ నౌన్ ఇండివిజువల్ నౌన్ చేసే పని ఒక గ్రూప్ ఆఫ్ నౌన్స్ చేస్తే ఆ గ్రూప్ ఆఫ్ నౌన్స్లో సబ్జెక్టు వెర్బులు ఉంటే నౌన్ క్లాస్ అని అంటాము. అంటే అక్కడ రీప్లేస్ చేసింది ఏంది? ఇండివిజువల్ నౌన్ను రీప్లేస్ చేసింది. ఒక ఇండివిజువల్ అడ్జెక్టివ్ను ఒక గ్రూప్ ఆఫ్ అడ్జెక్టివ్స్ కలిపి డిస్క్రైబ్ చేస్తే దాన్ని ఆ గ్రూప్లో సబ్జెక్టు వెర్బులు ఉంటే దాన్ని అడ్జెక్టివ్ క్లాస్ అని అంటాము. ఒక ఇండివిజువల్ అడ్వర్బ్ను ఒక గ్రూప్ ఆఫ్ అడ్వర్బ్స్ రీప్లేస్ చేస్తే ఆ గ్రూప్ ఆఫ్లో సబ్జెక్టు వెర్బులు ఉన్నప్పుడు దానిని అడ్వర్బ్ క్లాస్ని అంటాం. అంటే ఇక్కడ ఏం లేదు, అడ్వర్బ్ క్లాస్ అయినా అడ్జెక్టివ్ క్లాస్ అయినా నౌన్ క్లాస్ అయినా ఏం చేస్తుందంటే ఇండివిజువల్ అడ్జెక్టివ్ను ఇండివిజువల్ నౌన్ను ఇండివిజువల్ అడ్వర్బ్ను రీప్లేస్ చేస్తుంది. అంతే కదా. ఒకవేళ ఆ గ్రూప్లో కానీ సబ్జెక్టు వెర్బు లేకపోతే అది నౌన్ ఫ్రేజు, అడ్జెక్టివ్ ఫ్రేజు, అడ్వర్బ్ ఫ్రేజులు అవుతాయి. అది మనకు బాగా క్లియర్గా తెలుసు మనకి. సరే, ఇప్పుడు అదే అడిగాడు ఏం రీప్లేస్ చేస్తుంది. మనకు క్లియర్గా తెలుసు, ఒక ఇండివిజువల్ నౌన్ చేసే పని గ్రూప్ ఆఫ్ నౌన్స్ చేస్తే దాన్ని మనం నౌన్ క్లాస్ అని అంటాము. ఇండివిజువల్ అడ్జెక్టివ్ చేసే పని గ్రూప్ ఆఫ్ అడ్జెక్టివ్ చేస్తే దాన్ని అడ్జెక్టివ్ క్లాస్ అంటాము. ఇండివిజువల్ అడ్వర్బ్ చేసే పని ఒక గ్రూప్ ఆఫ్ అడ్వర్బ్ చేస్తే దాన్ని అడ్వర్బ్ క్లాస్ అని అంటాం. ఎప్పుడు అంటామంటే దానిలో ఖచ్చితంగా సబ్జెక్ట్ వెర్బులు ఉండి ఒక క్లాస్ రూపంలో ఉంటే దాన్ని మనం అంటాం. సో ఇలా మనకి ఇది డైరెక్ట్ బిట్టే, కానీ చూద్దాం ఎంతవరకు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అన్నాడు. అంటే కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆప్షన్ అనేది సూటబుల్గా ఉందో దాన్ని ఐడెంటిఫై చేయమన్నారు. సరే చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడు, డైరెక్ట్గా మనకి ఇచ్చేసారు ఇండివిజువల్ నౌన్స్. అంతే, అదే కదా ఆన్సరు. ఇండివిజువల్ నౌన్స్ను రీప్లేస్ చేసి దేంతో రీప్లేస్ చేస్తాం అంటే నౌన్ క్లాస్తో గ్రూప్ ఆఫ్ నౌన్స్తో మనం ఏం చేస్తామంటే రీప్లేస్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్. సో అడ్జెక్టివ్స్ నౌన్ రీప్లేస్ చేయదు కదా, నౌన్ క్లాస్ రీప్లేస్ చేయదు కదా. నెక్స్ట్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ప్రిపోజిషన్ కూడా అది రీప్లేస్ చేయదు. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్. యాక్చువల్గా నౌన్ని ప్రొనౌన్ అన్న మనం ఉపయోగిస్తాం కానీ ప్రొనౌన్ బదులు నౌన్ మనం ఉపయోగించాం. సో ఓవరాల్గా ఒక నౌన్ క్లాస్ అనేది ఇండివిజువల్ నౌన్స్ను రీప్లేస్ చేస్తూ తన క్లాస్ అనేది ఉంటుంది. సో ఇలా మనకి డైరెక్ట్గా యాక్చువల్గా ఇది డైరెక్ట్ బిట్టే. మనం క్లాస్ చెప్పేటప్పుడు అంటే నౌన్ క్లాస్ చెప్పేటప్పుడు కూడా మనం డైరెక్ట్ సెంటెన్స్ రూపంలో చెప్పాం. నౌన్ క్లాస్ అనేది ఇండివిజువల్ నౌన్స్లను రీప్లేస్ చేస్తుంది. అడ్జెక్టివ్ క్లాస్ అనేది ఇండివిజువల్ అడ్జెక్టివ్స్లను రీప్లేస్ చేస్తుంది. అడ్వర్బ్ క్లాస్ అనేది ఇండివిజువల్ అడ్వర్బ్స్లను రీప్లేస్ చేస్తుంది అని మనం చెప్పుకోవడం జరిగింది. సో అదే ఇది ఈజీగా ఆన్సర్ చేయగలిగాం. సో ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగానే ఉంది. ఎందుకంటే మీ సపోర్ట్తోనే, మీ లైక్స్, మీ కామెంట్స్, మీ షేర్స్తోనే, మీ కామెంట్స్తోనే ఖచ్చితంగా నేను 50th వీడియోస్ వరకు వచ్చాను. మరికొన్ని వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ ఎంతో కావాలి. అందులో నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఖచ్చితంగా మన వీడియోలో వర్తుంటేనే మీరు చూస్తారు, సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు నాకు పంపిస్తే దానికి తగినట్టుగా కూడా నేను చేస్తాను. సో థ్యాంక్ యూ. సో క్లాస్కి సంబంధించి ఖచ్చితంగా మనకు రాబోయేటట్టు కానీ డిఎస్ కానీ ఖచ్చితంగా బిట్ ఉంటుంది. కాబట్టి క్లాస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. క్లాస్ కానీ లింకర్స్ కానీ కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్ కానీ వీటన్నిటి కూడా కంపల్సరీగా మనకి బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని ఖచ్చితంగా కొంచెం ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.